ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ మ్యాడ్ స్క్వేర్. మ్యాడ్కి సీక్వెల్గా వచ్చిన సినిమా మ్యాడ్ స్క్వేర్. అయితే ఈ వారం చాలా సినిమాలతో పాటు ఇది కూడా కాంపిటీషన్లో అయితే నిలిచిందనే చెప్పాలి. సో సినిమాకి సంబంధించి ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియో పూర్తిగా చూడండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇకపోతే కొన్ని సినిమాలు మనం సెకండ్ పార్ట్ వచ్చేసరికి ఫస్ట్ పార్ట్ ఒక హిట్ అయిన సినిమానే జనరల్గా సెకండ్ పార్ట్కి వెళ్తూ ఉంటారు. సో ఆ వెళ్ళిన క్రమంలో ఫస్ట్ పార్ట్ అంచనాలని రీచ్ అయినా అవ్వాలి, లేకపోతే ఈక్వల్గా అయినా ఉండాల్సి వస్తుంది. అక్కడ ఎక్కడ మిస్ కొట్టినా కానీ సినిమా మొత్తం దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో అదే కోణంలో మ్యాడ్ని కూడా చూడడం జరుగుతుంది. జనరల్గా జరిగే విషయం ఇది. ఎందుకంటే ఆ సినిమాని మనం మైండ్లో పెట్టుకుని వెళ్తాం కాబట్టి అది చాలా ఫన్ జనరేట్ చేసింది, లేకపోతే మంచి ట్విస్టులు ఉన్నాయి, టర్న్స్ ఉన్నాయి అని చెప్పేసి మనం మూవీకి వెళ్ళడం జరుగుతుంది. సో అలాగే ఏదైతే డీజే టిల్లుకి ఎలా అయితే వచ్చిందో డీజే టిల్లు స్క్వేర్ అని చెప్పేసి, సో అలాగే మ్యాడ్ స్క్వేర్ అని చెప్పేసి వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఓవరాల్గా క్యారెక్టర్స్ అయితే అవే క్యారెక్టర్స్. కొన్ని క్యారెక్టర్స్ని తీసుకుని వీళ్ళు స్టోరీ ఏదో ఒక ప్లాట్ పాయింట్ కానీ ఇటువంటిది ఏమీ ఉండదు. సినిమాకి చెప్పాలంటే ఒక మెయిన్ ప్లాట్ పాయింట్ దాని చుట్టూ తిరిగే కథ అనడానికి ఏమి ఉండదు. కొన్ని క్యారెక్టర్స్ మధ్య జరిగినటువంటి ఫన్ జనరేటెడ్ సీన్స్నే వీళ్ళు ఒక స్టోరీగా మారడం ఇవన్నీ మనం మ్యాడ్లో చూసాం. సో అదే మ్యాడ్ స్క్వేర్ని కూడా తీసుకురావడం జరిగింది. మెయిన్గా లడ్డూ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని సేమ్ టైప్ ఆఫ్ కామెడీని వీళ్ళు కంటిన్యూ చేశారు. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్కి ఒక్కొక్క ఐడెంటిటీ, ఒక్కొక్క ఇది ఉంటుంది కాబట్టి, ఒక వ్యక్తిత్వం, ఒక రకమైన డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది కాబట్టి, సో దాన్ని అయితే వీళ్ళు ఎక్కడ మిస్ చేయలేదని చెప్పాలి. సినిమానంతా ఫస్ట్ హాఫ్ అంతా కూడా హిలేరియస్గా ఉంది, ఫన్ ఫుల్గా జనరేట్ చేశారు, చాలా బాగుందని చెప్పాలి. సెకండ్ హాఫ్ కూడా సేమ్ అదే కంటిన్యూ చేశారు. సునీల్ గారి సీన్స్ కానీ, సత్యం రాజేష్ సీన్స్ కానీ ఓకే. సునీల్ గారికి సంబంధించి 1-2 సీన్స్లో చాలా బాగుంది. సత్యం రాజేష్ సీన్స్ కూడా ఓకే. సో మ్యూజిక్ కూడా బాగుంది. ఫస్ట్ పార్ట్లో ఏదైతే ఒక పాట పెట్టారో అదే పాట మళ్ళీ ఇందులో రిపీట్ చేయడం జరిగింది. ఆ పాట కూడా చాలా బాగుందని చెప్పాలి. అయితే ఫస్ట్ హాఫ్ మనకి ఏదైతే మ్యాడ్ ఏదైతే ఉందో, మ్యాడ్ 100% ఆఫ్ ద మూవీ అని చూసుకుంటే మనం అందులో 90% కామెడీ ఉంటుంది. కాకపోతే ఇందులో అంత కామెడీని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఒక 65% కామెడీ, 65 to 70% కామెడీ అయితే ఉంది. అందులో డౌట్ అయితే ఏం లేదు. కాకపోతే లెంత్ ఆఫ్ ద మూవీ చాలా తక్కువగా ఉంది. 2 hours ఉంది, 2 hours 5 minutes సంథింగ్ ఉంది. అందులో మళ్ళీ 4 పాటలు పెట్టారు. విచిత్రం ఏంటంటే ½ an hour దగ్గర ½ an hour to 25 minutes ఆఫ్ ద మూవీ పాటలకే వెళ్ళిపోతుంది. త్రూఅవుట్ ద జర్నీలో ఉండేటువంటి అక్కడక్కడ పాటలను వెళ్ళి ఎందుకు యాడ్ చేస్తారో, లేదా లెంత్ ఆఫ్ ద మూవీని కొంచెం పెంచి అక్కడక్కడ ఫన్ ఎలిమెంట్స్ పెట్టినా కూడా పెద్దగా మనకి డిస్టర్బెన్స్ ఏమి అనిపించదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒక పార్ట్ని తీసుకుని కొన్ని క్యారెక్టరైజేషన్స్ తీసుకుని డ్రైవ్ చేసిన మూవీ కాబట్టి, సో పాటలో తగ్గించైనా ఉండాలి, లేదంటే మూవీ లెంత్ అయినా పెంచుంటే ఇంకొంచెం బెటర్ ఫీల్ అయ్యేవాళ్ళమేమో అని అయితే అనిపిస్తుంది. ఓవరాల్గా సినిమాకి వచ్చేసరికి అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫన్ ఉంది, అంతా బాగుంది. ఎక్కడ కూడా మనకి బోర్ కొట్టే ఎలిమెంట్స్ కూడా పెద్దగా లేవు. ఈ వీక్లో రిలీజ్ అయిన మూవీలో కంపేర్ టు అదర్ మూవీస్ ఏదైతే ఉన్నాయో ఆ మూవీస్తో పోలితే ఇది చాలా బెటర్గా ఉందని చెప్పాలి మ్యాడ్ స్క్వేర్. సో ఇది ఫ్రెండ్స్ మ్యాడ్ స్క్వేర్కి సంబంధించినటువంటి రివ్యూ. సో మీకు ఎలా అనిపించింది మ్యాడ్ స్క్వేర్ మూవీ చూస్తుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.